భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో అద్భుతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత మరే ఆలయానికి లేదు. దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ శ్రీకాళహస్తి ఆలయం తెరిచి ఉంటుంది. ఏపీ తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగేశ్వరుడి క్షేత్రం. ఖగోళ సంఘటనలైన గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ దోషాలుండవని నమ్మకం. అందుకే గ్రహణం సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంచుతామని అంటున్నారు అర్చకులు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు వేద పండితులు మారుతి శర్మ. గ్రహణ సమయం పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొనసాగుతుందన్నారు అర్చకులు. సుమారు ముందుగా గ్రహణ కారణంగా దేవాలయాన్ని కూడా మూసివేయడం జరుగుతుంది. అలాగే గ్రహణానంతరము ఆలయాలు తెరిచి సంప్రోక్షణ చేసి యథాప్రకంగా వారి ఆచారం ప్రకారంగా స్వామివారికి అభిషేకాదులు కానీ నిత్య నైవేద్యాదులు కానీ అన్నీ కూడా చేస్తారు. అలాగైతే మన యొక్క భారతదేశంలో భిన్నమైనటువంటి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం గ్రహణ కాలంలో తెరిచి ఉంచడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారము. ఆ ఆచారంలో భాగంగా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది. అంతేకాకుండా సూర్య చంద్రగ్రహణాలకి మనకి గ్రహణకాల అభిషేకం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఈరోజు కూడా 4వ కాల అభిషేక సమయంలో ఈ గ్రహణం వస్తోంది కాబట్టి 4వ కాలం యథాప్రకారంగా అభిషేకం చేయడం జరుగుతుంది స్వామివారికి విశేషంగా. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు రాహుకేతు పూజలు యథాప్రకారంగా జరుగుతాయి, పూజలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా కాళహస్తి చేసిన భక్తులు స్వామివారిని దర్శించి తరించవలసిందిగాను, అలాగే లోకమంతా కూడా జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివారి దయ వల్ల క్షేమంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో లోక కళ్యాణంగా ఉండుగాక అని కోరుకుంటూ ఉన్నాం.